విదేశాల్లో స్థిరపడి సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మర్చిపోకూడదు అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ లో జరిగిన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాస్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్లోని ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు పుట్టిన గడ్డను మరవొద్దు, జన్మభూమిలో ఉన్న పేదలకు చేయూతనివ్వాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు అన్నారు. అవకాశాలు పొందారు కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం, పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక మత్స్యకార గ్రామమైన సింగపూర్ నేడు ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదిగింది అన్నారు. అందుకే ఈ దేశం అంటే తనకు గౌరవం అని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. సీడ్ క్యాపిటల్ ను సింగపూర్ ను భాగస్వామిని చేస్తే ప్రపంచంలోని మంచి కంపెనీలను తీసుకొస్తారు అని భావించా. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు అన్నారు. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలి అని సింగపూర్ కు వచ్చానని అన్నారు. సీఎం చంద్రబాబు రెండో రోజు సోమవారం సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పలు ప్రైవేటు సంస్థల అధిపతులతోనూ సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై చర్చిస్తారు. ఉదయం ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీలింగ్ తో భేటీ కానున్నారు. విద్యుత్, సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న 2 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి రోజు భేటీలో భాగంగా నిర్మాణ రంగంలో పేరొందిన సుర్బానా, జురాంగ్, ఎవర్సెండాయ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సుర్బానా సంస్థ గ్లోబల్ టౌన్షిప్ సీఈఓ చెరో ఎక్లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏపీలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావాలని సీఎం ఆయన్ను ఆహ్వానించారు. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగం కావాలి అని సూచించారు. ఇందులో భాగంగా ఏపీలో సింగపూర్ మోడల్ హౌసింగ్ విధానం అమలుపై ఇరువురి నడుమ చర్చ జరిగింది. ఏపీలో ముఖ్యంగా అమరావతిలో ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై సుర్బానాతో భాగస్వామ్యం, సహకారంపైన చర్చించారు. సింగపూర్లో 83% గృహ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వమే చేపట్టిందని షెర్ ఎక్లో చెప్పారు. ఇక రాష్ట్రంలో మొత్తం 20 రేవులు, 15 విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తున్నాయని, ఏపీ లాజిస్టిక్ హబ్ గా తయారవుతుంది అని సీఎం తెలిపారు. ఇక ఈ ప్రాంతాలను పారిశ్రామిక టౌన్షిప్లుగా అభివృద్ధి చేయాలి అనే ప్రభుత్వ ఆలోచనలను సుర్బానా ముందు ఉంచారు. తప్పకుండా పెట్టుబడులు పెడతాము అని హామీ ఇచ్చారు. ఇక మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సీఎంను కలిశారు. రాష్ట్రంలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఏపీలో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం లేదా కృష్ణపట్నంలో నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు నాథన్ తెలియజేశారు. సుమారు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేయాలి అన్న ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మీరంతా చూస్తున్నారు. చంద్రబాబు పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి. ఏపీలో ఉన్న అవకాశాలను ప్రచారంగా చేసి పెట్టుబడులు రాబడదాం అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవీస్ ఆడిటోరియంలో ఏపీఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల అంత భాగస్వాములు కావాలి అని మంత్రి లోకేష్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం $81.4 బిలియన్ విదేశీ పెట్టుబడులు వస్తే అందులో సింగపూర్ నుంచి దాదాపు $14.94 బిలియన్ వచ్చాయని మంత్రి లోకేష్ అన్నారు. ఇది మొత్తం ఎఫ్డీఐలలో 19%. ఈ పెట్టుబడిలో అధిక శాతం ఏపీకి వస్తే రాష్ట్రంలో మరో సింగపూర్ అవుతుంది అన్నారు. ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నవారు ఏపీలో పెట్టుబడులు పెట్టి యజమానులుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అని లోకేష్ తెలియజేశారు. నూతన ఖనిజ తవ్వకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆదాయం పెంచాలి అనుకున్న ఏపీ ప్రభుత్వంకు కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీలో ఖనిజ నిక్షేపాలు, లీజులను ఆదాయ వనరుగా చూపించి 9,000 కోట్ల బాండ్లు సేకరించిన ప్రభుత్వం తిరిగి అసలు వడ్డీ చెల్లింపుల విషయంలో చిక్కులను ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తోంది. 9,000 కోట్ల బాండ్లతో కొత్త ఖనిజ ప్రాజెక్టులను చేపడతామని ప్రభుత్వం చెబుతున్నా అవి కార్యరూపంలోకి వచ్చి ఆదాయం తీసుకొచ్చేదెప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి బాండ్లకు అసలు వడ్డీ కలిపి ఏటా 1,800 కోట్ల రూపాయల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సజావుగా సాగాలంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ఆదాయం 2026-27 నాటికి రెండింతలు కావాల్సి ఉంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, స్వయంగా రాష్ట్ర గనుల శాఖ సర్కారు ముందు ఉంచిన ఓ నివేదిక సారాంశం.
ప్రస్తుతం ఎంటీసీకి వివిధ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న ఆదాయం నగదు రూపంలో లెక్కిస్తే 923 కోట్లే ఉంది. మరో 2 ఏళ్లలో ఈ ఆదాయం ఎంత లేదన్నా కనీసం 2,000 కోట్లకు చేరుకోవాల్సి ఉంటుంది అని, అప్పుడే బాండ్లకు చెల్లింపులు సజావుగా సాగుతాయని ఆ నివేదికలో ఉంది. ఆదాయం పెరిగే విషయంలో సాధ్యాసాధ్యాలపై గనుల శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏపీ ఎంటీసీకి ప్రభుత్వం నుంచి 1,444 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇసుక బకాయిలు 55 కోట్లు. జగన్ ప్రభుత్వంలో సర్వే రాళ్ల కోసం నాటి గనుల శాఖ అధికారి వెంకటరెడ్డి అత్యుత్సాహంతో చెల్లించిన 525 కోట్లు రెవెన్యూ శాఖ నుంచి రాలేదు. ఇక ఈ బకాయిలు ఇప్పించాలని గనుల శాఖ సర్కార్ను కోరుతోంది. మరో 555 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ వద్ద డిపాజిట్ రూపంలో ఉన్నాయి. బాగా ఆదాయం తీసుకొచ్చే ఖనిజాల తవ్వకాల ప్రతిపాదనల్లో గనుల శాఖ బాక్సైట్ బ్లాక్లను చూపించింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బాక్సైట్ ఏటా 5 లక్షల టన్నుల మేర తవ్వి తీయడం ద్వారా 1,400 కోట్లు రావచ్చు అని పేర్కొంది. అయితే ఇదంతా షెడ్యూల్డ్ ఏరియా, అటవీ ప్రాంతంలో ఉంది. గతంలోనే బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులు, ప్రజా సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దశాబ్దాల క్రితం కడప జిల్లాలో ప్రతిపాదించిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. రాష్ట్ర విభజన హామీలో ఒకటైన ఈ భారీ ప్రాజెక్టు ఇప్పటిదాకా శంకుస్థాపనలకి పరిమితమైంది. గత ఏడాది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎఫ్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ సంస్థ కడప జిల్లా జమ్మలమడుగులోను సున్నపురాళ్లపల్లె వద్ద 2 దశల్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని తాజా ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీని ప్రకటిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 దశల్లో మొత్తం 16,350 కోట్ల పెట్టుబడితో 2034 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జేఎస్డబ్ల్యూ తెలిపింది. 3వ దశలో 4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉపాధి కల్పన, 2వ దశలో 11,850 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పనకు ప్రతిపాదనలు సమర్పించింది. 2029 నాటికి మొదటి దశను పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనుంది. 2034 నాటికి 2వ దశ పూర్తి చేస్తుంది. ఈ ప్రతిపాదనలను ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సులతో ఆమోదించిన ఏపీ ప్రభుత్వం రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని విస్తరించింది. సింగిల్ డెస్క్ పోర్టల్ 2.0 కింద అవసరమైన ఆమోదాలు, అనుమతులను సులభతరం చేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పూర్తితో వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను నిర్దేశించింది. జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకు వెచ్చించకుండా ఇతర పథకాలకు మళ్లించడంలో ఆయా నిధులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలి అంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. జగన్ జమానాలో జరిగిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కోవిడ్-19 నియంత్రణ కోసం నిధులు విడుదల చేస్తుంది. కేంద్రం ఏ కార్యక్రమానికి నిధులు ఇచ్చినా 60% ఇస్తుంది. మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయించి నిర్దేశిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలి. కోవిడ్ 2వ దశలో కేంద్రం టెస్టింగ్ కిట్స్, రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరాల నిమిత్తం 300 కోట్లకు పైగా కేటాయించింది. దీనిలో కేంద్ర వాటా 208 కోట్లు. ఈ మొత్తాన్ని 2022-23 సంవత్సరంలోనే విడుదల చేస్తుంది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఏపీ ప్రభుత్వం మరో 139 కోట్లను కేటాయించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వడంలో అప్పటి జగన్ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం నుంచి నిధులు వస్తే కోవిడ్ అవసరాలకు ఖర్చు చేయడం, లేదంటే లేదు అన్నట్టుగా వ్యవహరించింది. కేంద్రం తన వాటా కింద నిధులు ఇచ్చినా రాష్ట్ర వాటా కింద నిధులు కేటాయించి కోవిడ్ ను కంట్రోల్ చేద్దాము అన్న ఆలోచనే చేయలేదు. ఈ నిర్లక్ష్యమే రోగుల ప్రాణాలు పోయేలా చేస్తుంది. 2022-23లో కేంద్రం ఇచ్చిన 208 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం సీరియస్ అయింది. తాము కోవిడ్ కోసం నిధులిచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం ఏమిటి అని ప్రశ్నించింది. తమ నిధులను వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే 208 కోట్లకు 2 ఏళ్ల పాటు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఘాటు లేఖ రాసింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖను చూసి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. తమ నిధులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాయడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ తప్పులకు కూటమి ఇప్పుడు సర్కార్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని భ్రష్టు పట్టించారు. జగన్ సర్కార్ నిబంధనలను తుంగలో తొక్కి ఉపాధి నిధులను వైసీపీ కార్యకర్తలకు పలహారంగా పంచిపెట్టినట్లు జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీలో తేలింది. అనుమతి లేని జగనన్న కాలనీల చదును పనులు చేశారని, తప్పుడు మాస్టర్ల ద్వారా నిధులు స్వాహా చేశారని, రికార్డులు లేకుండా పనులు అప్పగించారని వెల్లడైంది. ఏపీలో ఉపాధి పథకం తప్పుదారి పట్టిందని ఆంధ్రజ్యోతి గతంలో పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఇక జగనన్న కాలనీల చదును పేరిట 1,500 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమయ్యాయని, ఉపాధి పథకంలో అనుమతి లేకపోయినా ఊరి అవతల కొండల్లో, చెరువుల్లో మట్టి తొలి నిధులు దుర్వినియోగం చేసిన విషయాన్ని చెప్పింది. అదే ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల తనిఖీల్లోనే వెల్లడైంది. జగనన్న కాలనీల చదును పనులు, పంచాయతీ భవనాలు, రోడ్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టారు.
చేపట్టాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ఇక కోటికి పైగా అంచనాతో చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతికి సంబంధించి రికవరీలు చేపట్టాలి అన్నారు. ఏపీలో గతంలో ఉపాధి హామీ పథకం పనులు ఎలా నిర్వహించారు అన్న దానిపై జాతీయ స్థాయి మానిటరింగ్ బృందాలు ఇటీవల తనిఖీలు చేపట్టాయి. శ్రీకాకుళం, తిరుపతి, కాకినాడ, అనంతపురం జిల్లాలో పనుల తీరును పరిశీలించింది. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి నిధులను దోచుకున్నట్లు వెల్లడైంది. అనుమతి లేకపోయినా ఇష్టారీతన జగనన్న కాలనీల చదును పనులు చేపట్టారు అని అధికారులు తేల్చారు. గతంలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన చోటనే సచివాలయ భవనాల కోసం పంచాయతీ భవనాల పేరిట మళ్లీ మంజూరు చేశారని పేర్కొన్నారు. పూల తోటల పెంపకం లాంటి కార్యక్రమాలు ఉపాధి పథకంలో లేకపోయినా చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారు అని తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్లపై నేడు మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285A సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులపై ఏ నిర్ణయమూ వెలువడలేదు. ఇక మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఏడాదిన్నరకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉంది అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది అని తెలిసిందే. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాలు కులాల వారీగా ఇచ్చిన ర్యాంకులను బట్టి ఏ చర్యలు తీసుకోవాలి అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది అని సమాచారం. మంత్రివర్గ భేటీకి ముందే నివేదిక అందితే దానిపైన లోతుగా చర్చించనున్నట్లు తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వానలు, జలాశయాల్లో నీటి నిల్వ, అధునాతన గోశాలల నిర్మాణంపై మంత్రివర్గంలో సమీక్షించనున్నారు. పటాన్ చెరువు సిగాచి పరిశ్రమ ప్రమాదంపై విచారణ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది అని దానిపై చర్చించే అవకాశం ఉంది అని తెలిసిందే. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం చారిత్రాత్మకమైంది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2 జిల్లాల కలెక్టర్లు దుర్శెట్టి అనుదీప్, జితేష్ పాటిల్ సమీక్షించారు. జిల్లాలో వర్షాభావం, గోదావరికి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. చారిత్రాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అన్నారు పట్టి విక్రమార్క. రైతులకు సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేసే బాధ్యత సర్కార్దేనని రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. తెలంగాణలో యూరియా తక్కువ ఉంది అని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అన్నారు మంత్రి వాకాటి శ్రీహరి. అభివృద్ధికి మోడల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలు వర్షాలు, వరదల వల్ల ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహంతో ముంపునకు గురవుతుంది అన్న తుమ్మల, ఇటువంటప్పుడు అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. బీఆర్ఎస్ ను ఏదో పార్టీలోకి విలీనం చేయబోతున్నాము అంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది అని ఆ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపే దమ్ము లేదని, అప్పుల పేరుతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి లాంటి ఇజ్జత్ లేని ముఖ్యమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో కేవలం 2 పిల్లర్లు కుంగినందుకు కాంగ్రెస్ ఇంత రాద్ధాంతం చేయడం అనుమానం కలిగిస్తోంది అని పేర్కొన్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ ఉందేమోనని సందేహం వస్తోంది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని ముగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తోంది అని ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దీనిపై కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక తాను వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేష్ ను తీసుకొస్తానని, తేదీ, సమయం నిర్ణయించి చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సెంటర్ను మానకొండూరు ఎమ్మెల్యేలతో కలిసి సంజయ్ ప్రారంభించారు. ఇక బీసీ డిక్లరేషన్ లో ముసుగులో ముస్లింలకు ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అని, ఇది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని, వారికి అదనంగా 5% రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, అలాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపాభూయిష్టంగా మారింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు కోట్లు వెచ్చించి మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. మరికొన్నిసార్లు అరకొర పనులతో చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 66 క్లస్టర్ గేట్లు ఉండగా 2022లో 11 గేట్లతో గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు. ఇక 2023లో కొంతమేరకు పనులు చేశారు. అవి వేగంగా పూర్తి కాకపోవడం వల్ల ఇటీవల 8 గేట్లకు సంబంధించిన రోపులు తొలగిపోయాయి. ఇక ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు క్లస్టర్ గేట్ల అమర్చాల్సిందేనని నిపుణుడు కన్నయ్య నాయుడు స్పష్టం చేశారు. లేదంటే శ్రీశైలానికి తుంగభద్ర పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని హెచ్చరించారు. 5 ఏళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మార్చకపోతే తుంగభద్ర లాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే ముప్పు ఉంది అని కన్నయ్య నాయుడు హెచ్చరించడం గమనార్హం. ఇక కృష్ణానదిపై మరో ప్రధాన ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ స్పిల్వేకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల 22 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు నాగార్జున సాగర్. దీని స్పిల్వే మరమ్మతులు ఈ ఏడాది లేనట్లే. 1967లో నిర్మాణం పూర్తయి ఈ ప్రాజెక్టు స్పిల్వేకు ఇప్పటి వరకు 4 సార్లు మరమ్మతులు చేశారు. చివరిసారిగా 2023లో 20 కోట్లతో మరమ్మతులు చేశారు. కానీ 2024లో స్పిల్వేపై మళ్లీ భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ స్పిల్వేకు ఆధునిక పరిజ్ఞానంతో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని తలపెట్టారు. ఇక స్పిల్వే వద్ద కదిలే క్రేన్ ను ఏర్పాటు చేస్తే మరమ్మతులు చేయడం సులభం అవుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. కానీ అప్పటికీ ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. ప్రస్తుతం సాగర్కు వరద మొదలైంది. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. భారతదేశ పర్యాటకానికి తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ పర్యాటక విధానం 2025-2030 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో జరిగే పలు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు, కార్నివాల్స్ లాంటి వాటిని రాష్ట్రంలోని నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బ్రెజిల్లో ఏటా ఘనంగా నిర్వహించే రియో కార్నివాల్ తరహా కార్యక్రమాలను తెలంగాణలోని చేపట్టాలని పర్యాటక శాఖ భావిస్తోంది. తెలంగాణలో నిర్వహించే పండుగలు, జాతరల చరిత్రను అంతర్జాతీయ పర్యాటకులకు తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిని ఆకర్షించాలని యోచిస్తోంది. తెలంగాణకే ప్రత్యేకంగా నిలిచే పండుగలు, జాతరలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రకృతి, ఆధ్యాత్మికం, వైద్యంతో సహా పలు అంశాలతో కూడిన ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేసి వాటిని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో ఏటా కైట్ ఫెస్టివల్, కేస్లాపూర్, మేడారం, సమ్మక్క సారక్క జాతరలు, బతుకమ్మ, బోనాల పండుగలతో పాటు నాగార్జున సాగర్ దగ్గరున్న బుద్ధవనంలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ 6 వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించినట్లు తెలిసిందే. త్వరలో రాబోయే బతుకమ్మ పండుగతోనే ఈ ప్రణాళిక అమలును ప్రారంభించాలి అని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వాటర్ కార్నివాల్స్, రివర్ ఫెస్టివల్స్ ను కూడా నిర్వహించే అంశంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి తెలంగాణలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. అందులో 3 కాలేజీలపై కొన్ని రోజుల క్రితం వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేయగా సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఏళ్లుగా వైద్య విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వడం లేదు అని తేల్చి సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్ల రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో మిగతా ప్రైవేటు వైద్య కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు విద్యా కళాశాలల నుంచి అవసరమైన సమాచారం తీసుకోవాలని వైద్య శాఖను ఆదేశించింది. రంగంలోకి దిగిన వైద్య శాఖ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, డయాగ్నోస్టిక్స్ సేవలు, పడకలు, ఇతర సదుపాయాలు, వైద్య పరికరాలు, అధ్యాపకుల సంఖ్య, వారి హాజరు, విద్యార్థుల వివరాలతో సహా 17 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కాలేజీలను కోరింది. ప్రభుత్వం మొత్తం 29 కాలేజీలను ఈ వివరాలు ఇవ్వాలని కోరింది. అందులో 15 కాలేజీలు స్పందించగా 6 కాలేజీలు కొత్తగా వచ్చామని, 4 ఏళ్లు పూర్తి బ్యాచ్లు రాలేదని తెలిపాయి. ఇక 4 కాలేజీలు అరకొర సమాచారం ఇవ్వగా మరో 4 కాలేజీలు వివరాలు ఏమీ ఇవ్వలేదు. అయితే కొన్ని కాలేజీలు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా గుర్తించామని వైద్య వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో రవాణా శాఖ సేవలు మరింత భారంగా మారాయి. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ కొత్త ఫీజులను ప్రకటించింది. రవాణా శాఖ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే ఆదివారం ఉదయం నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. అధికారులు చడీచప్పుడు కాకుండా రవాణా శాఖ వెబ్సైట్లో కొత్త ధరలను అప్డేట్ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా మరికొన్నిటికి భారం తడిసి మోపుడి కానుంది. ఇక ఉదాహరణకు
లర్నెన్స్ లైసెన్స్ కు గతంలో 335 ఫీజు ఉండేది. దాన్ని 440కి పెంచారు. 2 కేటగిరీలు ద్విచక్ర వాహనం కారు లర్నర్స్ లైసెన్స్ ఫీజు 400 నుంచి 585కు పెరిగింది. ఇక పర్మనెంట్ లైసెన్స్ కు సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ కు గతంలో ₹1,035 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు 1,135కు పెంచారు. ఇక వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో 935 ఫీజు ఉండగా ఇప్పుడు ₹1,805కు పెరిగింది. ఫైనాన్స్ పై వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం ఫీజు 2,135గా ఉండేది. ఇప్పుడు ఏకంగా ₹1,000 పెరిగి 3,135కు చేరుకుంది. ఇక రుణ బదిలీకి ఫీజు 2,445 నుంచి 2,985కి, ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజు 800 నుంచి 900కు పెంచారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. సర్కారు అనుమతించడంతో ఇప్పుడు ఫీజులను పెంచినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. సరోగసీ లేదు, తాతల నుంచి వీర్యం సేకరించి కాదు. ఇక ఆ సెంటర్ నిర్వాహకులు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారు అని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. పిల్లల్లేని దంపతులకు సరోగసీ విధానంలో సంతాన భాగ్యం కల్పిస్తాను అంటూ నమ్మబలికిన సృష్టి నిర్వాహకురాలు నమ్రత వారి నుంచి వీర్యం, అండం సేకరించి హడావిడి చేసి చివరకు వేరెవరికో పుట్టిన బిడ్డను కొని వారికి అమ్మినట్లు తేలింది. ఇక మోసపోయిన ఆ దంపతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నమ్రత, ఆమె అక్రమాలకు సహకరిస్తున్న ఆమె కుమారుడితో సహా 8 మందిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రష్మిక పెరుమాళ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. వేరే రాష్ట్రానికి చెందిన దంపతులు కొన్నాళ్లుగా సికింద్రాబాద్లో నివాసం ఉంటున్నారు. పెళ్లై 7 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో గత ఏడాది ఆగస్టులో ఆన్లైన్లో చూసి వారిద్దరూ సికింద్రాబాద్లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్కు వెళ్లి అక్కడ డాక్టర్ నమ్రతను కలిశారు. ఇక వారికి 66,000 విలువైన పరీక్షలు చేయించిన ఆమె ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టరని, ఇక సరోగసి ద్వారా అయితే సంతాన భాగ్యం కలుగుతోంది అని వారిని నమ్మించింది. అయితే అందుకు 30 లక్షలు అవుతుందని వారికి తెలిపింది. ఈ ఏడాది జూన్లో ఫోన్ చేసి సిజేరియన్ ద్వారా ప్రసవం అయింది. ఆపరేషన్ ఖర్చుల పేరుతో మరికొంత డబ్బు వారి వద్ద వసూలు చేసి ఒక బాబును అప్పగించారు. ఆ బాబు పోలికలు తమతో సరిపోలకపోవడంతో ఆ దంపతులకు అనుమానం వచ్చి DNA పరీక్ష చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో వారే ఢిల్లీలో DNA పరీక్ష చేయించుకున్నారు. శిశువు వారి బిడ్డ కాదు అని అక్కడ తేలిపోయింది. దీనిపై వారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరించాడు. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఏపీలో ఎండ తీవ్రత పెరిగింది. 3-4 రోజుల పాటు వర్షాలు, జల్లులు, మేఘాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇక పగటి ఉష్ణోగ్రతలు శనివారం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 48 గంటలు ఉత్తర కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆగస్టు తొలివారంలో రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణ వైపుకు వచ్చే అవకాశం ఉన్నందున కోస్తాలో వర్షాలు పెరుగుతాయి అన్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. శనివారం 2 గేట్లు ఎత్తిన అధికారులు ఆదివారం 1 గేటును మూసివేశారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి వరద వస్తోంది. దీంతో 1 గేటు ఎత్తి నీటిని దిగువనున్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నేడు 6వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ఇవాళ పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ వారిని ఎలా ఎదుర్కొంది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్తంభింపచేసిన ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి. ఇక ఇవాళ లోక్సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని శుక్రవారం పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సమావేశమై అధికార పక్షాన్ని ఎలా ప్రశ్నించాలి అనే దానిపై వ్యూహరచన చేయనున్నారు. అలాగే ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు లోక్సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మృత్యువాత పడగా 28 మంది గాయాల పాలయ్యారు. కొండపైన ఉన్న మానసాదేవి అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
అదే సమయంలో విద్యుత్ వైరు తెగి పడింది అన్న వదంతులు వ్యాపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 500 అడుగులకు పైగా ఎత్తైన కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో విద్యుత్ వైరు తెగి పడింది అన్న ఊహాగానాలతో ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. ఇక మెట్లపై పెద్ద సంఖ్యలో భక్తులు ఉండడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 34 మంది గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు హరిద్వార్ సీనియర్ ఎస్పీ ప్రేమేంద్ర సింగ్ తెలియజేశారు. వారిలో 6 మరణించారు అన్నారు. 28 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 500 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక తొక్కిసలాటలో 6 మృతి చెందడంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సార్వభౌమాధికారంపై దాడి జరిగితే భారత్ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్ సింధూర్ ఈ ప్రపంచానికి చూపింది. దేశవ్యాప్తంగా కొత్త మేల్కొలుపు, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు శత్రువులకు ఎక్కడా సురక్షితమైన చోటు లేదు అని నిరూపించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అరియలూరు జిల్లా గంగాయికొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మొదటి రాజేంద్ర చోళుడి ఆడి తిరువాదిరై జయంతోత్సవాలు, బృహదీశ్వర ఆలయ శంకుస్థాపన సహస్ర వార్షికోత్సవాలు, ఇక రాజేంద్ర చోళుడు ఆగ్నేయాసియా దేశాలపై జరిపిన దండయాత్ర సహస్ర వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఇక చోళులు సైనిక సంపత్తిలో కొత్త పద్ధతులు, కొత్త రకం ఆయుధాలను ఉపయోగించేవారని, ఆ రీతిలోనే ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా ఆయుధాలను స్వయంగా తయారు చేసి శత్రువులను మట్టుపెట్టేందుకు ఉపయోగిస్తోంది అని చెప్పారు. ఇక చోళ చక్రవర్తుల పరిపాలన భారతదేశపు స్వర్ణ యుగాలలో ఒకటని, ప్రజాస్వామ్యానికి జన్మనిచ్చింది చోళరాజులేనని అన్నారు. ఇంగ్లాండ్తో భారత్ 4వ టెస్టు డ్రాగా ముగిసింది. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 4వ టెస్టు డ్రాగా ముగియడంతో 5వ మ్యాచ్ కీలకం కానుంది. ఇక ఇంగ్లాండ్పై వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేశాడు. టెస్టులో ఇది వాషింగ్టన్ సుందర్ తొలి శతకం. అలాగే రెండో ఇన్నింగ్స్లో గిల్, జడేజా కూడా సెంచరీలు చేశారు. అయితే మ్యాచ్ డ్రా అయ్యే ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. జడేజా, సుందర్ సెంచరీలకు చేరువైన సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వారి దగ్గరికి వచ్చి డ్రా చేయాలని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ మన బ్యాటర్లు దానికి నో చెప్పారు. జడేజా సెంచరీ పూర్తయ్యాక బ్రూక్ సైతం డ్రా చేయాలని కోరగా నో చెప్పారు. ఇంకా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారని ఇంగ్లాండ్ ప్లేయర్లు అసహనాన్ని వ్యక్తం చేయగా భారత ప్లేయర్లు ఓపికగా ఆడారు.